ప్రధానంగా ఏంటంటే ఇది చిత్ర నిర్మాతలు, చిన్న నిర్మాతలని, అదేవిధంగా గిల్డ్ నిర్మాతలని, ఇతరత్ర కొత్తగా వచ్చిన కొంతమంది అయితే వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ వేతనాలు పెంచకూడదు, పెంచేదానికి కొన్ని రీజన్స్ ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది. అసలు ఈ సమ్మె పూర్వోత్తాలు ఏమిటి, ఈ సమ్మె ఎందుకు సంవత్సరానికి 10% లెక్కలు పెంచవలసింది 22 నుంచి పెంచవలసింది 25కి వచ్చేతలకి 30% పెంచవలసినంత అవసరం ఎందుకు వచ్చింది, దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటి, దీని వెనకాల ఉన్న మనుషులు, వ్యక్తులు, సంఘాలు, అదేవిధంగా ఎవరు, నిర్మాతల్లో జరుగుతున్న ఈ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఏంటి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంలో. చిన్న నిర్మాతలు అసలు పెంచేదానికి లేదంటారు, అటు ఇటు కాని నిర్మాతలు అయితేమి, అదేవిధంగా గిల్డ్ నిర్మాతలు అయితేమి 20% పెంచుతామంటారు, అదంటారు. ఇవన్నీ డిస్కషన్లు అవి ఇవి జరుగుతున్న సందర్భంలో ప్రధానంగా వచ్చి దీని వెనకాల ఒక స్వార్థపూరితమైన కుట్ర అనేది ఒకటి ఉందని చెప్పవచ్చు. ఎందుకు చెప్పవచ్చు అంటే మామూలుగా బేసిక్గా వచ్చేసి ఫిలిం ఛాంబర్ బైలా ప్రకారం జూలై నెల ఆఖరికి ఎలక్షన్లు జరగాల్సినంత అవసరం తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా ఫెడరేషన్ యొక్క ఎన్నికలు ఏప్రిల్ నెలలో జరగవలసినంత అవసరం ఉంటుంది. ఇన్ని రోజులు మేము జనవరి నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పి ఫెడరేషన్ నాయకులు చెప్తున్నారు. మాట్లాడినప్పటికి కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు, ఛాంబర్ పట్టించుకోలేదు మమ్మల్ని అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎవరు పట్టించుకున్నారు, ఎవరు పట్టించుకోలేదు అన్న నేపథ్యం కంటే దీని వెనకాల ఏంటంటే ఇటీవల చలనచిత్ర పరిశ్రమలోని నిర్మాతలందరూ ధ్వజమెత్తి ఎన్నికలు జరిపించారు, ఎన్నికలు జరిపించేదానికి సిద్ధంగా లేరు, ఇంకో సంవత్సరం రోజులు మేము కంటిన్యూ అవుతాం అని చెప్పి ఏదో ఒక ఈసీ మీటింగ్లో చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ అన్ని రకాలుగా దానికి ఉద్యమం టైప్లో చేసి అంతా కూడా గలం ఇప్పడం జరిగింది. అదేవిధంగా గలం ఇప్పేటప్పుడు ఏంటంటే ఈ అందరు వ్యక్తులు ఎవరైతే ఈరోజు సమ్మెకు పిలుపు ఇచ్చిన వల్లభనేని అనిల్ అయితేమి ఇతరత్ర అందరు వ్యక్తులు కూడా వీళ్ళకి అనుసంధానంలో ఉంటారనమాట. ఫిలిం ఛాంబర్కి ఇప్పుడున్న కమిటీకి అనుసంధానంలో ఉంటారు. ఎలా ఉంటారో అనే దానికి ఏంటంటే చిత్రపురి కాలనీ అని చెప్పి పేద బడుగు వర్గాల కోసం ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారి కోరిక మేరకు 67 ఎకరాల 11 సెంట్లు భూమినిచ్చి లేబర్ కోసం ఇల్లు కట్టించే దానికోసం పెడితే ఆ ఇండ్లల్లో పెద్ద వాళ్ళకి 4 బెడ్రూమ్లని 5 బెడ్రూమ్స్ అని అదేవిధంగా రో హౌసెస్ అని ఇలాంటి కట్టి నాన్ మెంబర్స్ కూడా దాంట్లో సినిమా పరిశ్రమకు సంబంధం లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయించి దానికి ఒక ఉద్యమం అనేది కంటిన్యూగా నడుస్తుంది. అదే ఉద్యమంలో భాగంగా ఈరోజు అది ఫ్రీగా గవర్నమెంట్ తక్కువ ధరకిచ్చిన భూమి యాజ్ ఇట్ ఈస్గా 7,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఇప్పుడు పెట్టారు. ఆ పెట్టడం తప్పు అని చెప్పడం జరుగుతుంది అందరు కూడా. ఎందుకు తప్పు అంటే లాభాపేక్ష కోసం, లాభాల కోసం చేసేది కాదు, పేద బడుగు వర్గాలకు నీడనిచ్చే ఉద్దేశంతో చేసేదే. కానీ దాని గురించి పబ్లిక్గా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, అన్ని అమ్మబడను, ఫ్లాట్లు అమ్మబడను, దానికి అమ్మబడను అని చెప్పేసి ఎక్కడ పెట్టినా కూడా అమెరికాకు కూడా పోయేసి అక్కడ కూడా అమ్మేదానికి ప్రయత్నించడం జరిగింది. దీని ఏంటంటే ఈ బ్రోచర్ని ఈ ఫిల్మ్ ఛాంబర్కి చెందిన కొంతమంది వ్యక్తులు, అదేవిధంగా ఈ వల్లభనేని అనిల్ వీళ్ళందరూ ఓపెన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక నిరసన అనేది రావడం జరిగింది. ఈ నిరసన రావడంతో అక్కడ పరిస్థితులు వేరే విధంగా అయిపోయినాయి. ఈ వల్లభనేని అనిల్ గురించి చెప్పాలంటే అతని మీద దాదాపు 20-30 కేసులు వరకు ఉన్నాయి. కొన్ని కేసుల్లో జైలుకు కూడా పోయేసి వచ్చాడు, బెయిల్ మీద ఉన్నాడు ప్రస్తుతానికి. ఎందుకు ఒక నేర ఆరోపణ ఉన్న వ్యక్తి ఈ ఫిలిం ఫెడరేషన్ అడ్డం పెట్టుకొని ఈరోజు తను కంటిన్యూ అయ్యేదానికోసం ఈ యొక్క వేతనాల పెంపు యొక్క విధానాన్ని తీసుకొచ్చి అదేవిధంగా ఫిల్మ్ ఛాంబర్లో కూడా ఇప్పుడున్న కమిటీ కంటిన్యూ అయ్యేదానికోసం వాళ్ళు కూడా ఈ వివాదాన్ని తీసుకొని స్వీకరించినట్టు డిస్కషన్స్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాల్సినంత అవసరం తప్పకుండా ఉంటుంది. ఎందుకుంటుంది, మీరు నిజంగా కానీ చలనచిత్ర పరిశ్రమ పట్ల చిత్తశుద్ధి ఉన్నోళ్ళైతే మీరు ఇక్కడ మాట్లాడుతూ ఇక్కడ ప్రభుత్వంలో జరుగుతున్న సమ్మెకి అక్కడ పోయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాన్ని మాకే భూములు కేటాయించండి, మేము ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ డెవలప్ చేస్తామా అని చెప్పడం జరిగింది. 12 సంవత్సరాలుగా అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోయిన దాఖలాలు లేవు.
ఎవరు కూడా ఎక్కడ కూడా పోయిన దాఖలాలు లేవు. వీరి ఆస్తులు అన్ని అంతస్తులు అన్ని ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇదే రకమైన ఇప్పుడు ఏదో కొంతమంది కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు పోయి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తాము అని చెప్పి కోరడం జరిగిందనమాట. కాకపోతే తప్పకుండా దీనిపైన ఏంటంటే వర్కర్స్లో ఒక వర్గం, 2 వర్గాలు, 3 వర్గాలు అని ఏ నిర్మాతకి ఉండదు. ఎందుకు ఉండదు అంటే 10 మందికే పెంచుతాము, 3కి పెంచము అది అంటే దాన్ని కూర్చొని మాట్లాడుకోవాల్సినంత అవసరం ఖచ్చితంగా ఉంది. కూర్చొని మాట్లాడితే పిడివాదంగా మాట్లాడడం ఇదే మేము చెప్పిందే వేదం అని అంటే మాత్రం ఇది నిర్మాతల్ని అంటే ఇది ఫ్యామిలీ సంబంధం ఉన్న అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు. అన్నిటి గురించి కూడా మాట్లాడాల్సినంత అవసరం ఉంటుంది. కాల్షీట్ గురించి మాట్లాడాల్సినంత అవసరం ఉంటుంది. వర్కర్లు ఎంతమంది ఉండాలని మాట్లాడాల్సి ఉంటుంది. హీరోలకు సంబంధించిన వ్యక్తులను కూడా నిరోధించవలసినంత అవసరం ఫెడరేషన్కి ఛాంబర్కి ఉంటుంది. ఈ అన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఒకసారి బ్రేక్ వచ్చింది కాబట్టి అన్ని సమస్యలు మీరు విని వాటిలన్నిటిని పరిశీలించి తప్పకుండా ఆ మార్గంలో నడుచుకుంటారని చెప్పి నడవాలని చెప్పి అందుకు చైతన్యనిచ్చేదానికి ఎప్పుడు గలం ఇప్పే మాలాంటి నిర్మాతలు ముందుకుంటామని చెప్పేసి చెప్తున్నాం.